అండి వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మా పిల్లలు క్యారీ అయితే చేయలేదు, ఓన్లీ టిఫిన్ అయితే చేసినాను. చూడండి, ఉప్మా అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే స్టవ్ మీద కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు వేసుకోవాలి. అవి బాగా చిటపట్లు ఆడిన తర్వాత ఇంకా మిగతా వేసుకోవాలి. కానీ మా పిల్లలు అయితే ఎర్రగడ్డలు పచ్చిమిరకాయ తప్ప ఇంకేం ఎక్కువ తినరు. నేనైతే శనగకాయ పప్పులో ఎన్ని వేద్దామని చూస్తాను, కానీ వాళ్ళ ఎన్ని ఏడు పక్కన పెడతారు. అందుకని నేను ఏం వేయలేదు. కానీ కొంచెం ఈరోజు అయితే పసుపు వేసినాను, అంటే ఎల్లోకి కనిపిస్తుంది కదా, అందుకనేసి ఇంకైతే వాటర్ వేసేసినాను కొంచెము. మా పిల్లలకు కొంచెం మెత్తగా ఉంటే తినరు, పొడి పొడిగా చేయాలి వాళ్ళకి, అందుకనేసి కొంచెం ఇక వాటర్ అయితే తక్కువ పోసినాను. ఇంకా బాగా ఉడికిన తర్వాత, అదే పొంగొచ్చిన తర్వాత రవ్వ అయితే వేసి కలిపేసుకోవాలి. అంటే ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకొని స్టవ్ మీద బాగా ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చిన్న మంట మీదే బాగా ఉడకబెట్టేసుకోవాలి. పొడి పొడిగా వచ్చేసింది. మా పిల్లలు ఇలా ఉంటేనే బాగా తింటారు, లేదంటే అసలు మెత్తగా ఉంటే ఏదమ్మా ఇలా ఉంది చేతికంతా అతుక్కుంటుంది అంటారు. ఇంకా దీంట్లో అయితే పప్పుల పొడి వేసుకొని తినేస్తారు. నా వీడియోస్ వస్తే లైక్ చేయండి.